రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలలో సర్పంచ్లు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రవల్లి సర్పంచ్ గా కవిత రామ్మోహన్ రెడ్డి, నరసన్నపేట గ్రామ సర్పంచ్ గా బాలా నరసయ్య ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేసీఆర్ దత్తత గ్రామ ఏకగ్రీవం కావడం ఆసక్తిగా మారింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో సర్పంచ్లు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రవల్లి సర్పంచ్ గా కవిత రామ్మోహన్ రెడ్డి, నరసన్నపేట గ్రామ సర్పంచ్ గా బాల నరసయ్య ఎంపికయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేసీఆర్ దత్తత గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఇంకా పట్టు కోల్పోదని మరోసారి రుజువైంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎన్నికల్లో కేసీఆర్ దత్తత గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రతి చిన్న విలేజ్ అయినా కనీసం 10 నుంచి 20 లక్షలు ఖర్చు చేసుకుంటే తప్ప సర్పంచ్ అయ్యే అవకాశం లేదు. ఈ తరుణంలో కూడా కేసీఆర్ దత్తత గ్రామాల్లో సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలంలో ఒకటి ఎర్రవెల్లి కావచ్చు, రెండోది నరసన్నపేట, ఈ 2 గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులనే ఏకగ్రీవమయ్యారు. ఈ 2 గ్రామాలకు సంబంధించి ఎర్రవెల్లిలో అయితే కవితా రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి కాగా నరసన్నపేటలో మరో అభ్యర్థి, ఇలా 2 అభ్యర్థులు ఏకగ్రీవం కావడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఇంకా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉందని నిరూపించడం ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా గ్రామాల్లో సిద్దిపేట జిల్లాలో ఏకగ్రీవం అవుతున్నాయి. అందులో కేసీఆర్ దత్తత గ్రామాలు బలపరచడం, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే మరోసారి ఏకగ్రీవం కావడం అనేది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ మద్దతు కూడా లభించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న కేసీఆర్ హవా కావచ్చు, కేసీఆర్ పైన ఉన్న అభిమానం కావచ్చు, ఆయా గ్రామాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాపై కేసీఆర్ కున్న అభిమానం కావచ్చు, ఆయా జిల్లాల్లో నీటిపారుదలకు సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులకు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. రైతాంగానికి ముఖ్యంగా సాగునీరు అందించడంలో ప్రత్యేక కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ దత్తత గ్రామాల్లో కేసీఆర్ అంటే ఇంకా అభిమానం ఉంది. చాలా వరకు మల్లన్న సాగర్ నిర్వాసులకు ఇంకా న్యాయం జరగకపోయినప్పటికీ కేసీఆర్ పైన ఉన్న అభిమానంతోనే అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అయితే గెలిపించారని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా ఆయా ప్రాంతాల్లో పట్టు సడలని విధానం అయితే బీఆర్ఎస్ ఉంది. ఇంకా ఆయా ప్రాంతాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకోలేదు. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆ గ్రామాల్లో ఎవరైతే గ్రామ పెద్దలు ఉంటారో వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అక్కడ ప్రజలు. దాంతోనే అక్కడ నరసన్నపేట కావచ్చు, ఎర్రవెల్లి కావచ్చు, 2 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అక్కడ ఏకగ్రీవమయ్యారు. దీంతోనే అక్కడ ఎన్నిక జరిగినప్పటికీ ఒకే అభ్యర్థి బరిలో ఉంటారు కాబట్టి అది ఒకటే ఆ ఎన్నిక జరిగినా జరగకపోయినా అక్కడ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి. ఎర్రవెల్లి గ్రామంలో కావచ్చు, నరసన్నపేట గ్రామంలో ఇది ఒక చర్చనీయాంశమైంది. అయితే వార్డు మెంబర్ల విషయంలో కొంత ఆయా గ్రామాల్లో ఇంకా అంటే అవి ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మెజారిటీ స్థానాలు ఆయా ప్రాంతాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే
ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ కు కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలో కావచ్చు, రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు ఏకగ్రీవమైన దాఖలాలు చాలా తక్కువ. అయినప్పటికీ సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం అనేది బీఆర్ఎస్ కు కొంత ఉపశమనం కలిగించే అంశం. దీంతోనే అంటే కింది స్థాయిలో బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంకా బీఆర్ఎస్ లో ఆదరణ ఉంది అని చెప్పుకునే విధంగా ఇదొక ఉదాహరణగా చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.